యాదవ్ గారు మాట్లాడుతూ ఈ లిక్కర్ కేసు దర్యాప్తు ఒక కంక్లూజన్కి రావాల్సిన దశలో జగన్ గారు అరెస్ట్ అవుతారా లేదా అనే వ్యాఖ్య ఎప్పుడైతే ఆయన్ని క్వశ్చన్ రూపంలో అడగడం జరిగిందో జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేస్తుంటే తప్పించుకోలేరు, అరెస్ట్ కావడం ఖాయం అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అంటే బీజేపీ వైఖరిని రాష్ట్ర అధ్యక్షుడు స్పష్టంగా చెప్పడం జరిగింది. సో ఎటువంటి సందేహాలు లేకుండా ఆధారాలు ఏవైతే ఇప్పుడు ప్రోగ్రెసివ్గా పోతున్నాయో అవి ఎక్కడి వరకు పోతాయో అక్కడ అందరినీ కూడా అరెస్ట్ చేసే అవకాశం మొహమాటం లేకుండా జరుగుతుందని మేమైతే నమ్ముతున్నాం బీజేపీ నుంచి. దీంట్లో ఎటువంటి ఒత్తిడి అక్కడి నుంచి ఇక్కడి నుంచి ఎక్కడి నుంచి లేదు, ఉండదు అనేది నిన్నటి మా అధ్యక్షుల వారి వ్యాఖ్యతో సీల్ చేసినట్టు అయింది. నిన్న సాయంత్రం వాటి గురించి కొన్ని డిబేట్లు కూడా జరిగాయి. ముఖ్యంగా సజ్జల గారి బుకాయింపు, పేర్ని గారి దబాయింపు, ఈ ముక్తాయింపులన్నీ ఎందుకు అంటాను నేను. ఏకపాత్రాభినయాలు వదిలేయండి. మీరు నచ్చిన ఛానల్స్కి నచ్చే విధంగా అర్ధగంట, 30 గంట, గంట ఇంటర్వ్యూలు ఇవ్వడం కాదు. ఆ ఇంటర్వ్యూల్లో ప్రభుత్వం నడిపిన షాపుల ద్వారా ఏ విధంగా అవినీతి జరగద్దని దబాయింపు, బుకాయింపు. రండి చర్చకి, మీడియా సంస్థలన్నింటిని పిలవండి. సజ్జల గారు మీరు లేకపోతే పేర్నాని గారు సమర్థులే కదా, బాగా బుకాయిస్తూ దబాయిస్తున్నారు, బార్ కోడ్లు ఉన్నాయని చెప్తున్నారు, ప్రభుత్వమే షాపులు నిర్వహించిందని చెప్తున్నారు, మీరు అసలు స్కామే లేని దగ్గర స్కామ్ని వండి వారుస్తున్నారని చెప్తున్నారు. వీ ఛాలెంజ్, వీ విల్ ప్రూవ్ ఇన్ 1 డిబేట్. గంట, గంటన్నర, 2 గంటల డిబేట్లో మీరు లేచి డిబేట్ నుంచి బయటకు వెళ్లేలోగా మీరే తప్పు జరిగిందని ఒప్పుకునేలాగా చేసే సామర్థ్యం ఇక్కడ ప్యానెల్లో కూర్చున్న అందరికీ ఉంది, ఇక్కడ మిమ్మల్ని క్వశ్చన్లు అడిగే యాంకర్లకి ఉంది. ఎందుకంటే మీరు చేస్తున్నది ఏకపాత్ర అభినయం. ఈ ఏకపాత్ర అభినయం మానేయండి. ఒకరేమో ఇంటర్వ్యూల పేరుతో, ఒకరేమో ప్రెస్ మీట్ల పేరుతో ఏదైతే బుకాయిస్తున్నారో, సార్ ఈ లిక్కర్ స్కామ్ యొక్క స్కామ్ ఎక్కడ మొదలైందంటే పాలసీ మేకింగ్ బాడీ ద్వారా స్టార్ట్ అయింది. ఒక పాలసీ మేకింగ్లో అనుచరులకు కానీ అనుయాయులకు కానీ తన అనుంగులకు కానీ ఏదైతే ముడుపులు వచ్చే విధంగా రూపొందిస్తారో అలాంటి స్కామ్ జస్ట్ 100 కోట్ల రూపాయల స్కామ్ విషయంలో బయటపడితేనే సిట్టింగ్ సీఎం వెళ్ళి జైల్లో కూర్చోవాల్సిన పరిస్థితి, ఇప్పుడు ఓటమి బాటపట్టి ఇంటికే పరిమితమైన పరిస్థితి మనం చూసాం. అక్కడ డిప్యూటీ సీఎం కానీ, అక్కడ మంత్రి కానీ, లేకపోతే అనేక మంది అంటే మాజీ ముఖ్యమంత్రి కూతురుతో సహా అందరినీ ఎవరైతే అనుమానితులు ఉన్నారో ఈడీ వచ్చి తీసుకెళ్ళింది. ఈ రోజున 11 కోట్లే పట్టుబడి ఉండొచ్చు. ఇది ఒక శుభసూచకం. ఎందుకంటే క్యాష్ ఇప్పుడే రికవర్ అయింది, ఇంకా తొవ్వేకుంది, బోలెడంత సొమ్ము దొరుకుతుంది. 100 మాకే సంబంధం ఆ ఫామ్ హౌస్ ఇంకా ఏవో వ్యవహారాలు ఉన్నాయి, వ్యాపారాలు ఉన్నాయి, మాకే సంబంధం. దీన్నే బుకాయింపు, దబాయింపు. మనకు నచ్చిన ఛానల్స్తో ఏకపాత్రాభినయం అలా వద్దు. అన్ని ఛానల్స్ ముందుకు రండి, ట్రాన్స్పరెంట్గా మాట్లాడండి. ఎప్పుడో కోర్టులు, విచారణలు ఇవన్నీ కాదు. 10 మంది ప్రశ్నలు స్వీకరించండి, ధైర్యంగా సమాధానం చెప్పండి, ఒక 4గురితో కలిసి డిబేట్ చేద్దాం రండి. మీరు జర్నలిజం నుంచే వచ్చారు, గొప్పగా మాట్లాడతారు, మంచి ఆరేటర్స్, సమర్థులు, సర్వశాఖలు చూసిన వ్యక్తి. మరీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు అరెస్ట్ అవుతారా, సంబరాలు చేసుకుందాం అంటే ఆ రోజు సంబరాలకు సిద్ధంగా అన్నారు. కానీ ఈ రోజైతే సజ్జల గారు సంబరాలకు సిద్ధంగా ఉన్నారు. ఎందుకని? జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయితే పార్టీని టేక్ ఓవర్ చేసి మొత్తం మోనోపలి చేసుకోవచ్చని ఆయన ఆలోచన, ఆశ. ఏంటంటే ఇప్పుడు ఎంతున్నా జగన్మోహన్ రెడ్డి గారు రాగానే లేచి నిలబడాలి. అప్పుడైతే ఆయన కూర్చుంటారు, అందరూ లేచి నిలబడచ్చు. కానీ ఆ యొక్క పెత్తనం కోసం తప్పుదారి పట్టిస్తూ నాయకుడు అరెస్టును కూడా ఆయనే తీర్మానిస్తూ ఏమవుద్ది, అరెస్ట్ అయితే అప్పుడు మేము పరిపాలించలేదా మళ్ళా బయట వచ్చి అంటే ఆయన అరెస్ట్ అవ్వాలని కోరుకుంటున్నట్టే కదా. మేము అడుగుతున్నాం ఒక మాట. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రతిపక్షాలు కానీ, ఛానల్స్ కానీ, అనేక మంది కానీ, మంత్రివర్గ సహచరులు కానీ, ప్రతి ఒక్కరూ ఎంతమంది వైఎస్ఆర్సీపీలో ఉన్నారో అంతమందికి తెలుసు మీరు సకల శాఖల మీద పెత్తనం చేశారు అని. అందుకే మీకు సకలం అని పేరు పెట్టారు, సకల శాఖ మంత్రిని కూడా పేరు పెట్టారు. మరి నారాయణ స్వామి గారికి ఏం సంబంధం లేదని ఆయన స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు సకల శాఖల్లో భాగంగా మీరు ఆ శాఖను కూడా చూసి ఉన్నారా లేదా? ముఖ్యంగా ఈ మధ్య చెవిరెడ్డి గారి దగ్గర పట్టుబడిన డబ్బులని, ఖర్చు పెట్టిన డబ్బులని, దాంట్లో మిగిలిన 5 కోట్ల నుంచి 7 కోట్ల రూపాయలు ఆ మినహాయింపు ఏదైతే మిగిలిన సొమ్ముని సజ్జల గారికి దగలపరిచారని సిట్ నివేదికల ద్వారా బయటకు వచ్చిన సమాచారం. ఒకవేళ దీంట్లో నిజం అనేది పత్రికల ద్వారా వచ్చింది కన్ఫర్మ్ అయితే ఆయనకెందుకు నోటీస్ జారీ కావట్లేదు? దయచేసి
ముఖ్యమంత్రి సో గారు కాదు కదా, ఒక్క చంద్రబాబు నిమిషం. నాయుడు గారిని అంటే కాదు, ఒక నిమిషం, నా నేను ప్రశ్న కోరుతున్నా. అంటే లిక్కర్ స్కామ్ లో సజ్జల పాత్ర ఉండొచ్చు అని మీరు నమ్ముతున్నారు? ఉండొచ్చండి సార్, ఉంది అని అన్ని శాఖలు చూసిన వ్యక్తికి సంబంధం లేకుండా ఇప్పటిదాకా ఎక్కడ పేరు సకల రాలేదు. శాఖ- ఇప్పటిదాకా ఎక్కడ పేరు ఎందుకని స్పేర్ చేస్తున్నారు? ఐ సీరియస్లీ డౌట్. ఇక్కడ సజ్జల గారు ఎవరితో కుమ్మక్కయ్యారు? ఎందుకు ఆయన పేరు మీద ఎఫ్ఐఆర్ కానీ నోటీస్ కానీ వివరణ కానీ అసలు ఏది ఎందుకు తీసుకోరు? సకలం ఆయనే కదా. మరి సంబంధిత శాఖ మంత్రి స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత కూడా ఆయన్ని కనీసం వాంగ్మూలం రికార్డ్ చేయడానికి కూడా పిలవడం లేదంటే ఒకవేళ మంచిదే, సజ్జల గారికి అసలు ఏం సంబంధం లేదని అనుకుందాం, అంత గొప్ప వ్యక్తి అనుకుందాం. మనం అంతా ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి పేరుని దాంట్లో కోట్ చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్టుని మనం నిర్ధారిస్తున్నాం. ఖచ్చితంగా తప్పు చేస్తుంటే శిక్ష పడాలని కోరుకుంటున్నాం. బీజేపీ కూడా అదే కోరుకుంటుంది. తప్పు చేసిన వ్యక్తి ఎవరైనా కూడా ఖచ్చితంగా శిక్ష పడాలి. లేదు ఇతను త్యాగధనుడు, త్యాగరాజు, ఆ రోజు అన్ని శాఖలు చూసిన వ్యక్తిగా అసలు జగన్మోహన్ రెడ్డి గారికి ఏం సంబంధం లేదు, మొత్తం నేనే చేశా, సరెండర్. నువ్వు నాయకుడి మీద వీర విధేయుడు కదా. అంటే తాడేపల్లి ప్యాలెస్కి వెళ్లకుండా నేను అడ్డుపడాలి? అడ్డుపడ్డం ఎందుకు సార్? అన్ని నేనే చేశాను. అదే, వాంగ్మూలం